స్టేజ్ మీద పెద్దగా మాట్లాడలేను నేను, కాకపోతే చిన్నగా చెప్పేస్తాను. ఎయిర్ ఫోర్స్లోని సెలెక్ట్ అయ్యాను అనమాట, వచ్చాను. సో ఎయిర్ ఫోర్స్ అన్నది నాకు తెలియకుండానే స్టార్ట్ అయిపోయింది. అది అంటే నాకు తెలియకుండా వచ్చింది అది. కాకపోతే ఎయిర్ ఫోర్స్లో ఉండేటప్పుడు ఆఫీసర్స్ కింద ట్రై చేద్దామని చాలా ట్రై చేశాను. కాకపోతే నా దాంట్లో ఓఎల్ క్వాలిటీస్ లేవో ఏమో నేను అవ్వలేకపోయాను. దేశం గురించి 20 సంవత్సరాలు కష్టపడ్డాం, కాకపోతే నాకు ఆఫీసర్ కింద ఉండాలన్నది నా ఇష్టం అన్నమాట. అవ్వలే. వచ్చిన తర్వాత జనవరిలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ రవి సార్ కూర్చున్న తర్వాత అన్నారన్నమాట, సార్ ఇక్కడ జాబ్ కాదు జాబులు ఇలా అని చెప్పేసి అన్నారు. సార్ మీరు చెప్పినట్లే జాబులు తెచ్చాను సార్. ఐఆర్ఎఫ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేను హైదరాబాద్లో చూసింది, నైట్ ఫస్ట్ డే వెళ్ళామండి. చాలామంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, నేను ఫిజికల్గా చూశాను. మొత్తం కరెంట్ పోయింది. ఎందుకంటే గీజర్లు అన్నీ ఉంటే మళ్ళీ వేసేస్తాం కదా మనం. చల్లనీళ్ళు చేసినా వేడి నీళ్ళు చేసినా గీజర్ ఉందంటే వేసేయాలి అంతే. వాషింగ్ మిషన్ ఉందంటే ఆన్ చేసేయాలి. అందరూ ఆన్ చేస్తాం, మొత్తం ఎగిరిపోయండి. ఆ రోజు నైట్ అనిపించింది సార్ నాకు, డబ్బులతో జరగవు కొన్ని, కొద్దిగా గొప్పగా ఉండాలి ఇలా అని చెప్పేసి నైట్కి నైట్ ట్రాన్స్ఫార్మర్ వచ్చి పడింది అక్కడ. ఒక ఇన్స్పెక్టర్ జాబ్ కింద ఒక 5 నెలలు 10 నెలలు నాకు తెలియదు ఎంత జాబు. ఒక ఇలా చేస్తే ఆ ఒక్కరోజు రాత్రి ఖర్చు అండి అది. దానికి నిదర్శనంగా మీ ముందు నించున్నాను సార్ నేను. ఆ రోజు వెనకాతలకి వెళ్ళి వాటర్ పట్టేస్తున్నారు, వాటర్ ఇష్యూ ఉంటే రవి సార్ కూడా ఉన్నారు. పడుతుంటే వెళ్ళి సార్ నేను కొద్దిగా హెల్ప్ చేస్తానంటే, లేదు సార్ మీరు చదువుకోండి సార్, మళ్ళీ మార్నింగ్ లెగాలి మీరు అన్నారు. అలాగే నేను వెళ్ళిన గంటకి కరెంట్ వచ్చిందండి. తర్వాత బుర్రలోకి చదువు కూడా వచ్చింది. అల్టిమేట్లీ నా చేతికి జాబ్ వచ్చింది. ఇంకా ఫైనల్గా చెప్పేది ఒకటేనంటే, 10 కొట్టాను, ఎవరికైనా సత్తా ఉంటే 11వ కొట్టి చెప్పండి అప్పుడు. థ్యాంక్స్ అండి.